పీక్కోండి, మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవు వాటికి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్? తప్పు జరగనట్ట? ఇప్పుడు కాకినాడలో ఏమి చేయలేదంటేనే పోర్టు మళ్ళీ వెనక్కి వచ్చింది. సీజ్ ద షిప్ అంటేనే పోర్టు కేవీ రావు గారికి హ్యాండ్ చేసి చేతులు ఎత్తారు. బలవంతంగా లాక్కొని తుపాకీ చూపించి బెదిరించింది వాస్తవం తేలింది. ఇలాగే మాట్లాడేవాడు పేరు నాని. ఇప్పుడు ఈ చిన్నపరెడ్డి మాట్లాడినట్టే మాట్లాడేవాడు. బియ్యం దొంగ దొరికిపోయి డబ్బులు కట్టేశాను, నన్ను వదలండి అని చెప్పేసి కాళ్ళ ఎడపడి ఏ కలుగులో దాక్కున్నాడు, ఏ ప్రెస్ మీట్కి రావట్లా, ఎక్కడా కనిపించట్లా. ఇప్పుడు రేపొద్దున చిన్నపరెడ్డి కూడా వస్తాయి బయటికి. తొందరపడితే ఎలాగ 7 నెలలేగా అయింది. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఉంది. చూడండి, ఒక్కొక్కటి వస్తే అంబటి రాంబాబుది కూడా వస్తాయి. వీళ్ళేమి పెద్ద పునీతులు కాదు, వీళ్ళేదో మాట్లాడుతున్నారని. మరి ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటండి? నిజంగా తప్పు చేసినోడు భయపడతాడు కదా, మరి వాళ్ళు అంత డేరింగ్ ఎలా మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నట్టుగా? అది సైకో ఫ్యాన్సీ గ్యాంగ్ అని చెప్పాం కదా మేము. పేరు నాని కూడా అలాగే మాట్లాడేవాడుగా. మీ ప్రెస్ మీట్ లో కూడా మీరు కూడా ఎన్నోసార్లు చూపించారుగా. ఇప్పుడేడి 2 నెలలు అయింది, ఎక్కడా కనిపించడే పేరు నాని. బియ్యం దొంగ ఎంత ఎన్ని వందల కోట్లు బియ్యం తినేశాడో ఆయన. రికార్డెడ్గా దొరికాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఏ కలుగులో ఉన్నా లాక్కొచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళని. ఇప్పుడు ఈయనే కలుగులోకి వెళ్ళాడు. మరి విజయసాయిరెడ్డి ఎందుకు పారిపోయాడు? 3.5 సంవత్సరాల టైం ఉంటే రాజ్యసభకు రాజీనామా చేసి వెన్ను చూపి పారిపోవటం ఎందుకు? పీకల దాకా కేసులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయిగా అనేగా వెళ్ళిపోయింది మొత్తం. ఆ విశాఖపట్నంలో ఆ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం దగ్గర నుంచి మొత్తం మెడకు చుట్టుకుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ చేయాలంటున్నాడు వాళ్ళ ఆయన. కోర్టుకు వెళ్ళారు. ఎన్ని బయటకు వస్తున్నాయని చెప్పి 3.5 సంవత్సరాల టైం ఉన్నా పారిపోయి చంద్రబాబు గొప్పోడు, పవన్ కళ్యాణ్ నాకు స్నేహితుడు, లోకేష్ చాలా మంచివాడు, నేను ఎవరిని తిట్టలేదు, ప్రధానమంత్రి చాలా మంచోడు. ఏం సుభాషితాలండి ఇలాగే. మరి రేపు అంబటి రాంబాబు కూడా మాట్లాడతాడు, అందులో ఏంటి చిన్నపరెడ్డి గారు ఆయన కూడా బయటకు వస్తాయి, చిన్నపరెడ్డి కూడా వస్తాయి. ఈయన పునీతుడేం కాదు ఈయన. వీళ్ళు కండవాళ్ళు వేసుకున్న వాళ్ళందరూ అక్కడ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు. ఒక్క నిమిషం అండి రవి గారు. ఏంటి చిన్నపరెడ్డి గారు డైరెక్ట్ గా మీ మీద హిట్ అవుతుంది